చేసుకోండి. ముందుగా అందరికీ నమస్కారం. మన జాగృతి అధ్యక్షురాలైన కవితక్క గారికి నా తరపున మరియు నా గ్రామం తరపున స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇతర గ్రామం నుంచి వచ్చేసిన పెద్దలకి, రైతులకి మరియు నా గ్రామం పెద్దలకి, రైతులకి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అక్కని నేను ఫస్ట్ టైం టెంపుల్లో కలిశాను. టెంపుల్లో కలిసినప్పుడు అక్కకు ఒకే మాట చెప్పాను, యు ఆర్ లేడీ ఫైటర్ అండ్ యు ఆర్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ ఉమెన్ దిస్ జనరేషన్ అండ్ యు ఆర్ స్ట్రాంగ్ అండ్ యు ఆర్ లీడింగ్ పర్సనాలిటీ, యు ఫైట్ వెరీ మచ్. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, కేసీఆర్ ఇద్దరిని పిల్లలు కన్నాడు, మగగడికి మగలాగా పెంచాడు, ఆడబిడ్డని మాత్రం ఆడపులిలాగా పెంచాడు, మీరు కూడా అలాగే ఉండాలి బెట అని. సో ఐఎమ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ యూ అండ్ యు ఆర్ ఎ రోల్ మోడల్. అండ్ ఇంకోటి, అయ్యా మాకు వరద ముప్పు వచ్చి మా పంట పొలాలు నాశనం అయ్యాయి, మాకు కష్టం వచ్చింది, మా ఎకరానికి 50,000 మేము ఆశిస్తున్నామని ఎన్ని చేసాం, మాటతో చెప్పాం, పోరాటం అయినా కూడా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. మరి ఏం చేయాలి? రైతే రాజు అంటారు, మరి రైతు నిజంగా రాజులాగా బతుకుతున్నాడా? కష్టం వస్తే కనీసం కన్నీరుతడానికి ఒక్క చేతి కూడా రాదు. దేశానికి 2 వ్యక్తులు అవసరం. సైనికుడు అక్కడ సరిహద్దుల్లో ఉండి కాపాడుతున్నాడు, ఆయనకి మంచి రెస్పెక్టే ఉంది, మరి రైతుకి రెస్పెక్ట్ ఇస్తున్నాడా? రైతు ఫార్మర్ డస్ నాట్ నీడ్ ఏ సింపతి, ఫార్మర్ నీడ్ ఏ రెస్పెక్ట్, హ్యూజ్ రెస్పెక్ట్. అది ఇవ్వండి, రైతుకి ఇవ్వండి. రైతు లేకపోతే మనం లేము. దేశానికి వెన్నుముక్క పడిపోతే మనిషి ఉండగలరా? మరి అలాంటి రైతు ఎలా బతుకుతాడు చెప్పండి? ప్రభుత్వం మీకు ఒకటే చెప్తున్నాను, ఒక చదువుకున్న విద్యార్థిలాగా చెప్తున్నాను, ఈ రోజు ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వకి జై కొట్టడం, రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకొక ప్రభుత్వం జై కొట్టడం కాదు. మనకి ఏ నాయకుడు వస్తే మనల్ని కన్నీరు తుడుస్తాడో, కష్టకాలంలో మనల్ని ఆదుకుంటాడో ఆ నాయకుడిని ఎంచుకోండి. దయచేసి ఇప్పుడు మోసపోయాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం హామీ ఇచ్చి వాళ్ళ హామీలను నమ్మి మనం మోసపోయాం. కనీసం వచ్చే ఎలక్షన్ లో అయినా ఒక నీతి నిజాయితీ నాయకుని ఎన్నుకొని మనం ఖచ్చితంగా గెలుస్తాం. మన కష్టం వచ్చినా కూడా వాళ్ళు ఆదుకుంటారని కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ, జై కవితక్క. థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన రైతుల్ని ఉద్దేశించి మనకు మన కన్నీటి బాధలు, మన బాధలు అన్ని కూడా కవితక్క చెప్పడం జరిగింది. ఈ పంట పొలాలు ఈ ప్రభుత్వం కేవలం 2,000 ఎకరాలు మునిగినట్టు రాసుకున్నారు, తప్పు. 5,000 ఎకరాలు మునిగిందని మనం చెప్పినాం రైపేట మండలంలో. కాబట్టి ఈ గోదావరి తీరానికి ఎడమన ఇటు కుడి 2 పక్కల కూడా పంటలు వేలాది ఎకరాలు నష్టపోయాయి. అక్కకు వివరించినము. ఇప్పుడు అక్క మన రైతుల్ని ఉద్దేశించి మనల్ని ఉద్దేశించి అక్క గారు మాట్లాడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నేను కొంచెం చిన్నగా ఉన్నాను, కుర్చెక్కి మాట్లాడుతున్నా. కనబడుతున్నారా? అందరికీ నమస్కారం. ఎంచ గ్రామస్తులకి, అదేవిధంగా చుట్టుపక్కల 9 గ్రామాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు మునిగిపోయి కడువేడు దుఃఖంతో ఉన్నటువంటి మా రైతన్నలందరూ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇవాళ నవీపేట మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మరి ఎన్నడూ లేనంత నష్టం జరిగింది. అంతకుముందు కూడా ఇక్కడ గోదావరి ప్రాంతంలో మనకు అలవాటే, గంగ వస్తుంది పోతుంది, దానికి తగ్గట్టు మనం సిద్ధంగా ఉంటాం, మనకు అలవాటే. కానీ ఈసారి దేవుడు చేసిన పాపం కాదు, ఈసారి మనుషులు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేసిన పాపంతో మనకు 10 రోజులు ఈ పరివాహక ప్రాంతంలో నీళ్లు నిలబడి ఉన్నాయి. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంతకుముందు ఎప్పుడైనా కూడా మనం మాట్లాడేది అధికారులతోని, అన్ని విషయాలు మాట్లాడి కొంచెం ముందు సిద్ధంగా ఉండేది. యూరియా విషయం అయితే ఖచ్చితంగా కాలం కాకముందే రైతులకు అవసరం లేనప్పుడే యూరియా తెచ్చి సిద్ధంగా వేసుకొని పెట్టేది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆఖరికి యూరియా ఇవ్వకుండా మిమ్మల్ని లైన్లలో నిలబెట్టి ఇబ్బంది పెడుతుంది. అంటే వాళ్ళకి ఆలోచన లేదు, యూరియా గురించే అర్థం కాలే, ఇక నీళ్ళ గురించి వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఎస్ఆర్ఎస్పి నుండి సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి నీళ్లు వదులుతూ ఉంటే మనకి పరివాహక ప్రాంతంలో రైతులకు ఇబ్బంది కాదు. కానీ ఈసారి ఏం చేసిండ్రు? అట్లనే నిల్వ ఉంచిండ్రు. పేరుకేమో 42 గేట్లు ఎత్తినామని చెప్పిండ్రు, కానీ మొత్తం ఎత్తలేదు, సగమే ఎత్తిండ్రు. అంటే
రైతులను మోసం చేయడంతోనే ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ 2 ఏళ్లలో భరించినాం, అనేకం భరించినాం. రైతు డిక్లరేషన్ అని వరంగల్ చెప్తే అవి ఇయ్యకుంటే కూడా భరించినాం. సరే ఇయ్యాలి కాకపోతే రేపు ఇస్తారు కావచ్చు అనుకున్నాం. 2 ఏళ్లలో ఒకసారి బోనస్ వచ్చింది. అది కూడా ఎట్లా బాగా హుషారుతనం ఉన్న హుషారంతా రైతుల కాడనే ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడైతే పంట కోస్తారో దాన్ని సగం పంట రైతులు అమ్ముకునేదాకా కాంటలు పెడతలేరు, పెట్టి కొంచెమే కొంటున్నారు, కొని కొంతమందికే బోనస్ ఇస్తున్నారు. మన కండ్ల ముందు జరుగుతున్న వాస్తవాలే మోసాలే చెప్తున్నా, నేను కొత్తగా ఏం చెప్తలేను. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే. 3 మంత్రుల పాపం వల్ల ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు, అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి ఖమ్మంలో ఉన్నటువంటి రైతులు, ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ మా నిజామాబాద్ రైతులను నిండా ముంచిరని వాళ్ళు నేను ఆరోపణ చేస్తా ఉన్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు కేవలం ఒక జిల్లా మంత్రి కాదు, మీరు తెలంగాణ మంత్రి, తెలంగాణ మంత్రివర్యులుగా ఆలోచించండి. తెలంగాణలో ఉన్న అందరు రైతులు మీకు సమానమైన విషయం గమనించండి. నిజామాబాద్ బిడ్డగా, బోధన్ కోడలుగా మా నవీపేట మండలంలో 9 గ్రామాల్లో దాదాపు 5,000 ఎకరాల పంట మునిగింది. నిజామాబాద్ కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తున్నా, మీ ఎంఆర్ఓలు తప్పు లెక్కలు రాసిండ్రు, దయచేసి మళ్ళీ ఒకసారి అధికారులను పంపించండి, మళ్ళీ రైతుల దగ్గరికి పంపించండి. ఏ రైతులది ఎన్ని ఎకరాలు మునిగిందో నీతిగా నిజాయితీగా నోటు చేసుకొని పోండి. మనం అప్పుడు